హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024-25 కోర్ట్ కేసులో భాగంగా సుప్రీంకోర్టు అయితే మొత్తం అందర్ రిజల్ట్ కూడా సెంటర్ వైజ్గా పెట్టండి వెబ్సైట్లో అని చెప్పింది. సో మొత్తం సెంటర్ సిటీ అండ్ సెంటర్ వైజ్గా అయితే రిజల్ట్ పెట్టమని చెప్పింది. అది కూడా స్టూడెంట్ యొక్క వాళ్ళ ఐడెంటిటీ రివీల్ కాకుండా జాగ్రత్త తీసుకోమని పెట్టమని చెప్పింది. సో రేపే ఇది మనకు 12 గంటల వరకు వచ్చేస్తుంది వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం. సో దీంతో మనకేం తెలుస్తుంది, మొత్తం ఎన్ని సెంటర్స్లో ఉంది ఏపీ, తెలంగాణ అయినా, టోటల్ కంట్రీ వైజ్గా అయినా ఈ వీడియోలో చూద్దాం. మీరు నీట్కి సీరియస్గా ఎదురు చూసే క్యాండిడేట్ అయినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పక్కా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే రేపు సెంటర్ వైజ్గా రిజల్ట్ అంటే ఏపీలో చూసినట్లయితే 29 సెంటర్లు అండ్ తెలంగాణలో చూసినట్లయితే 24. సో ఈ మొత్తం సెంటర్స్ యొక్క రిజల్ట్ అంటే ఆల్మోస్ట్ 2 స్టేట్ల రిజల్ట్ తెలిసిపోతుంది. మరి 2 స్టేట్లలో మార్క్స్ పెరిగాయా లేదా కూడా తెలిసిపోతుందా, ఇది లోకల్ లిస్ట్లో ఉంటుందా అని కూడా మీకు డౌట్ రావచ్చు. అండ్ అదేవిధంగా దేశం మొత్తం మీద 557 సెంటర్లు. సో వీటన్నిటి రిజల్ట్ కూడా వెబ్సైట్లో ఏ విధంగా పెడతారు, ఏ ఫార్మాట్లో పెడతారు అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మనం చూసినట్లయితే స్టేట్ వైజ్గా విండో ఉండొచ్చు, బహుశా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అందులో ఏపీ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ అందులో 29 ఆప్షన్స్ ఉండి అందులో నుంచి ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ సెంటర్ది రిజల్ట్ అంతా డిస్ప్లే అంటే నెంబర్ అండ్ మార్క్స్. నెంబర్ రివీల్ కాకుండా దాన్ని అయితే చేయమని చెప్పారు. సో సెంటర్ వైజ్గా టోటల్ లిస్ట్ అయితే రివీల్ అవుతుంది. అందులో మనకు మిగతావి ఏం కనిపించవు. మార్క్స్ మాత్రం ఆ సెంటర్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి మొత్తం చూడొచ్చు. అలా 29 సెంటర్స్ ఏపీది అండ్ 24 సెంటర్స్ తెలంగాణది. కంప్లీట్గా ఒక్కొక్క సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే దాని కింద మొత్తం మార్క్స్ వచ్చే విధంగా అయితే ప్రోగ్రామింగ్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇవన్నీ మనకు ఎంత రిజల్ట్, ఎన్ని మార్క్స్ పెరిగాయి తెలియాలంటే ఇవన్నీ ఒకవైపు చేసి ఒక లిస్ట్లో ఇస్తే చాలా క్లారిటీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏపీలో 29 పార్టులుగా, తెలంగాణలో 24 పార్టులుగా ఇది ఉండే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్గా 557 సెంటర్లు ఈ విధంగా మొత్తం అన్నిటికి సంబంధించి రిజల్ట్ అయితే రేపు పెట్టబోతున్నారు. ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది. సో లోకల్ లిస్ట్ అనేది వేరు, మళ్ళీ ఏపీ, తెలంగాణ కంప్లీట్గా వాళ్ళ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తారు. అన్నీ ఒకటే చోట కంప్లీట్ డీటెయిల్స్తో ఉంటుంది. నెంబర్ వైజ్గా 1, 2, 3 అని ఆర్డర్గా కూడా అది ఉండడం జరుగుతుంది. చాలా క్లారిటీగా వాళ్ళే ప్రోగ్రామింగ్ చేసి అదంతా ఒక ఆర్డర్ వైజ్గా ఉంటుంది, మార్క్స్ హైయెస్ట్ టు లోయెస్ట్ అని చెప్పి. దీనికి తేడా ఇదే. రేపైతే మనకు మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ కనిపిస్తున్నాయి అనేది తెలిసే అవకాశం 12 గంటల లోపే ఉంటుంది. సో దీని యొక్క వెబ్సైట్ కూడా మీరు చూడొచ్చు. ఇంతకుముందు మీరు ఎక్కడైతే రిజల్ట్ చూసుకున్నారో ఎగ్జామ్స్ డాట్ ఆ వెబ్సైట్లోనే ఉంటుంది. మీకు స్క్రీన్ మీద కూడా అది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు ఈ వాళ్ళు పెట్టిన ఫార్మాట్లో ఈ రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. సో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆ వెంటనే నేను కూడా ఒక వీడియో చేస్తాను, ఎంత కాంపిటీషన్ పెరిగిందనేది. మీరైతే టచ్లో ఉండండి.